Good evening to everybody. Welcome to our channel PR Academy. ఈరోజు మనం జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో లైవ్ సెషన్లో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ లైవ్ సెషన్స్లో మనము ఇండియన్ కాన్స్టిట్యూషను, characteristics of Indian Constitution, fundamental rights, fundamental duties, directive principles of state policies, అదేవిధంగా ఇంకా దీనికి ముందు ప్రీవియస్ సెషన్లో మనం తీసుకున్నట్లయితే యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నాడు, దానికి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్రశ్నలను మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం లైవ్ సెషన్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి మంత్రిమండలి అనేటటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా కూడా మనం ప్రతి ప్రశ్నకి సంబంధించినటువంటి ఆప్షన్స్ చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో కూడా మనం చెప్పుకున్నాం. ఒక టాపిక్కి సంబంధించినటువంటి ఒక సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక ఆర్డర్లో ఆ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఏదైతే చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చెప్తున్నామో ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మనకు చాలా వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో మనం డైరెక్ట్గా క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పేయడం కాకుండా పూర్తి స్థాయిలో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యంతో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా? ఇందులో మనకి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే, ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి తన విధులను నిర్వహిస్తారు అని తెలిపే అధికరణ ఏంటి అని అడిగాడు. విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ షల్ ఎక్సర్సైజ్ హిజ్ ఫంక్షన్స్ ఇన్
అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, జనరల్గా మనం టాపిక్ చెప్పుకునేటప్పుడు చాలా స్పష్టంగా మనం కంటెంట్లో డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రెండూ చెప్పేటప్పుడు ఒకదానికొకటి లింకప్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 అనేటటువంటిది దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అని తెలియజేస్తుంది. దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి అని తెలియజేస్తుంది రాష్ట్రపతి. ఓకే, అయితే రాష్ట్రపతి దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి. ఓకే, అయితే రాష్ట్రపతి ఎవరి సలహా మేరకు తన అధికారాలను విధులు నిర్వర్తిస్తారు అని మనం ఒకసారి తీసుకున్నట్లయితే, రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు తన విధులను నిర్వర్తిస్తారు అని తెలిపే అధికరణ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ ఏ 73 క్లాజ్ 1, ఆప్షన్ బి 74 క్లాజ్ 1, ఆప్షన్ సి 75 క్లాజ్ 1, ఆప్షన్ డి 76 క్లాజ్ 1. చూడండి, క్రింది ఏ అధికరణ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవారు ప్రైమ్ మినిస్టరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ మేరకు తన ఫంక్షన్స్ నిర్వహిస్తారు అని అడిగారు. ఆర్టికల్ 74 క్లాజ్ 1 53 అధికరణ ప్రకారం దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అయినప్పటికీ 74(1) అధికరణ ప్రకారం ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి తన విధులు నిర్వర్తిస్తారు. కావున యథార్థ అధికారాలను ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండే మంత్రిమండలి కలిగి ఉంటారు అని అర్థం. అయితే ఇక్కడ మనకు చూడండి, ఆప్షన్ ఏమో ఆప్షన్ బి. ఇక్కడ మిగిలిన అంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. 73 క్లాజ్ 1, మరి 73 క్లాజ్ 1 ఏం చెప్తుంది అని ఒకసారి తీసుకుంటే చూడండి, 73(1) అధికరణ కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక పరిధి గురించి తెలియజేస్తుంది. ఎగ్జిక్యూటివ్ స్కోప్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండి. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక పరిధి. ఎగ్జిక్యూటివ్ స్కోప్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అంటే దీని అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక పరిధి. జనరల్గా మనం పార్లమెంటు ఏదైతే చట్టాలు చేస్తుందో పార్లమెంటు చేసినటువంటి చట్టాలకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా యూనియన్ గవర్నమెంట్కి పాలనాపరమైనటువంటి అధికారం ఉంటుంది. అర్థమవుతుందా? పార్లమెంటు చేసినటువంటి చట్టాలన్నింటిపైన కూడా ఏవైతే పార్లమెంటు చట్టాలు చేస్తుందో వాటన్నింటిపైన కూడా కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైనటువంటి పవర్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేవి ఉంటాయి యూనియన్ గవర్నమెంట్కి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే 74(1) దీనికి సంబంధించి మరి 75(1) 75 క్లాజ్ 1 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ నియామకం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ 76 క్లాజ్ 1 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుందండి. అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రథమ న్యాయాధికారి అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి అటార్నీ జనరల్. ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశానికి ఒక అటార్నీ జనరల్ ఉంటారు.
76 క్లాజ్ 1 ప్రకారము అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఇంకా చెప్పాలంటే అటార్నీ జనరల్ యొక్క నియామకం గురించి తెలిపే అధికారం ఏదైనా అడిగితే 76 క్లాజ్ 1. ఓకేనా? ఇక చూడండి, మనం ఏదైతే ఎల్లో కలర్లో మనం మార్క్ చేస్తామో అది కరెక్ట్ ఆప్షన్. ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి తన విధులు నిర్వర్తిస్తారని తెలిపే ఆర్టికల్ ఏదని అడిగితే 74 క్లాజ్ 1. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది పేర్కొన్న అధికరణలను జతపరచుము అన్నారు. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. క్రింది పేర్కొన్న అధికరణలను జతపరచుము అన్నారు. ఫస్ట్ ఆర్టికల్ తీసుకుంటే 75(1), 75(2), 75(3), 75(4). 75 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4 ఆర్టికల్స్. ఇందులో చూడండి, ప్రధానమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం, ఓత్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ అంశము, మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు లోక్సభ. మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం. నెక్స్ట్, మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాలను అధికరణను మ్యాచింగ్ జతపరచము అన్నారు. ఇందులో చూడండి, 75 క్లాజ్ 1 అనేటటువంటిది ఇప్పుడు చెప్పుకున్నాం, ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం గురించి తెలియజేస్తుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. చూడండి, జాగ్రత్తగా వినండి. అంటే పేపరు జస్ట్ కొంచెం టఫ్గా ఇచ్చే సందర్భాల్లోని మనం చెప్పుకున్నాం సార్. ఇందులో అన్ని సెషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనండి, కొన్ని కఠినంగా ఉండేటటువంటి ప్రశ్నలు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాం సార్. అబ్జర్వ్ చేయండి. ఇక 75 క్లాజ్ 2 అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే, మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 75 క్లాజ్ 3 చాలాసార్లు అడిగాడండి, ఆర్టికల్ అడగలేదు. కానీ ఇక్కడ మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అని అడిగారు. ఇక్కడ రెండు అంశాలు గుర్తుంచుకోవాలి. మంత్రిమండలి ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు, అర్థమైందండి. అదేవిధంగా కలెక్టివ్లీ అన్నాడు, సమిష్టిగా ఎవరికి రెస్పాన్సిబిలిటీ వహిస్తారు మంత్రిమండలి. ఇక్కడ చూడండి, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఇక్కడ ఒక మంత్రి అనేటటువంటి వారు అతను ఏవైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా, లేకపోతే ఏదో ఒక సందర్భంలోని ప్రధానమంత్రి ఆ మంత్రిమండలి సభ్యుడిని బర్తరఫ్ చేశారనుకుందాం. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ తీసుకుంటారు. ఆ తీసుకున్నటువంటి డెసిషన్ ఎవరికి పంపుతారు? రాష్ట్రపతికి పంపుతారు. అంటే ఇప్పుడు చెప్పాం, అధికారికంగా ఎవరి పేరు మీద జరుగుతుంది పాలన అంటే రాష్ట్రపతి పేరు మీదుగా. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగా ఈ పాలనా వ్యవహారాలు అనేటటువంటి నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే రాష్ట్రపతికి. మరి సమిష్టిగా చాలాసార్లు అడిగాడు, సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారు? లోక్సభకా, ప్రధానమంత్రికా, రాష్ట్రపతికా, ఇలా అడిగాడు మనకు ప్రశ్నలు. ఇక్కడ సమిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇప్పుడు 543 లోక్సభ సీట్లు ఉన్నాయి భారతదేశంలో. ఓకేనా? 543 లోక్సభ సీట్లు తీసుకుంటే
ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ లేదా సంఖ్యాబలము ఓకే 272 అనుకుందాం. 272 మనకు తెలుసు సగానికంటే ఎక్కువ. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, 51 సీట్లు ఒక పార్టీ కానీ లేదా కొన్ని పార్టీలు కలిసి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, సాధారణ మెజారిటీ. ఇందులో ఇక్కడ ఒకసారి చూడండి 272 సీట్లు. ఇప్పుడు ఈ 272 సీట్లు కలిగినటువంటి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అనుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చూసుకోండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నట్లయితే యాక్చువల్గా బీజేపీకి వచ్చినటువంటి సీట్లు మనం తీసుకున్నట్లయితే 2024లో 240 సీట్లు వచ్చినాయి. దీనికి ప్రధానంగా మద్దతు ఇస్తున్నటువంటి మిత్రపక్ష పార్టీల్లో టీడీపీకి 16 సీట్లు వచ్చాయి, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ జనతాదళ్ యునైటెడ్కు 12 సీట్లు వచ్చాయి. మిగతా మిత్రపక్షాలు కొన్ని ఉన్నాయి, జేడీఎస్, అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ, ఇలా అన్ని చిన్న పార్టీలన్నీ తీసుకున్నట్లయితే ఓవరాల్గా 293తో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు 240 సీట్లు ఉన్నాయి, మెజార్టీ రావాలంటే 272. మిగిలిన పార్టీలతోని మిత్రపక్ష పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు. అర్థమవుతుందా? ఇప్పుడు అలా కాకుండా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇందులో మేజర్ పార్టీలు ఏవైతే 2 ఉన్నాయో ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నారనుకుందాం, ఓకేనండి. మద్దతు ఉపసంహరించుకుంటే ఆటోమేటిక్గా సంఖ్యాబలం అనేటటువంటి తగ్గిపోతుంది. ఇప్పుడు సంఖ్యాబలం తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మద్దతు ఇవ్వాలి. లేని సందర్భాల్లో ప్రతిపక్షాలు ఏం కోరుతాయి? మీ సభలోని విశ్వాసాన్ని నిరూపించుకోమని కోరుతుంటాయి. విశ్వాసం నిరూపించుకోవడం అంటే ఏంటి అండి? కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం. విశ్వాసాన్ని నిరూపించుకోవడం అంటే సంఖ్యాబలాన్ని, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని చూపించాలి. లేని సందర్భంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే అనగా మంత్రిమండలి సభ్యులు లోక్సభలో విశ్వాసం ఉన్నంత మేరకు మాత్రమే, లోక్సభలో విశ్వాసం అంటే పార్టీకి లేదా కూటమికి మెజార్టీ ఉన్నంత మేరకు మాత్రమే వారి పదవిలో కొనసాగుతారు. మెజార్టీ కోల్పోయినట్లయితే వారు తమ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే లోక్సభకు, ఇండివిజువల్గా ఎవరికి రెస్పాన్సిబిలిటీ వహిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు. ఓకే, అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 75(4) వచ్చేటప్పటికి ప్రధానమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం గురించి తెలిపే ఆర్టికల్ 75 క్లాజ్ 4 ఓత్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ మనం చూడండి ABCDలని 4 ఆప్షన్లు ఇచ్చారు, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటుంటారు. ఓకేనా? ఇందులో ఏమొస్తుందో ఒకసారి చూడండి. 1 చూడండి 75(1) అని చెప్పుకున్నాం. 75(1) ఏం చెప్తుందండి? నియామకం గురించి తెలియజేస్తుంది. అంటే 1C. 75(2) వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తుందన్నాం. 2D చూడండి, 1C, 2D, 3B, 4A, 3 చూడండి B మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత. 75(4) వచ్చేటప్పటికి ప్రమాణ స్వీకారం. కాబట్టి ఇక్కడ చూడండి 1C. ఓకేనా? ఇది ఆప్షన్ చూడండి సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరికాని అంశము, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. క్రింది వాటిలో సరికాని అంశం ఏంటి అని అడిగారు సార్. క్రింది వాటిలో సరికాని అంశం ఏంటి అని అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఫస్ట్ పాయింట్ చూడండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును అని అన్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌస్. ఓకేనా? నెక్స్ట్, అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు కావాలి. సెకండ్ ఆప్షన్. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ రిక్వైర్స్ ది సపోర్ట్ ఆఫ్ 50 మెంబర్స్. 50 మంది లోక్సభ సభ్యుల మద్దతు కావాలి. థర్డ్ ఆప్షన్, మంత్రిమండలి సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ప్రధానమంత్రికి కలదు. ద PM హ్యాస్ ద పవర్ టు సెలెక్ట్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, నెక్స్ట్, క్యాబినెట్ సమావేశాల ఎజెండాను ప్రధానమంత్రి నిర్ణయిస్తారు.
ఎజెండాను ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. ద ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ ద ఎజెండా ఫర్ క్యాబినెట్ మీటింగ్ అని ఇచ్చాడు. ఓకేనా సార్? ఇక్కడ చూడండి, ఇందులో ఏంటి కరెక్ట్ అనేది. జనరల్గా చూడండి, అవిశ్వాస తీర్మానమును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అన్నారు. వాస్తవంగా కాన్ఫిడెన్స్ మోషన్ అంటే విశ్వాస తీర్మానము మరియు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానము. విశ్వాస తీర్మానమును అవిశ్వాస తీర్మానమును రెండింటినీ కూడా ఖచ్చితంగా దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దిగువ సభలోనే. దిగువ సభ అంటే మనం చెప్పుకున్నాం, కేంద్రంలో దిగువ సభ లోవర్ హౌస్ అనేది లోక్సభ, అప్పర్ హౌస్ అనేది రాజ్యసభ. రాష్ట్రాలలో లోవర్ హౌస్ దిగువ సభ అనేది శాసనసభ లేదా విధానసభ, అప్పర్ హౌస్ అనేటటువంటిది ఎగువ సభ అనేది శాసన మండలి కౌన్సిల్. ఎందుకు సార్ దిగువ సభలోనే? ఎగువ సభలో ప్రవేశపెట్టే అధికారం లేదు. ఎందుకు దిగువ సభలో అంటే దిగువ సభ అనేటటువంటిది ప్రత్యక్ష సభ. ఇంకా చెప్పాలి అంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి సభ. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి సభ కాబట్టి అదే సభలోని విశ్వాసాన్ని కానీ అవిశ్వాసాన్ని కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సరికానిది అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్లోనే చెప్పవచ్చు, అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు అనేది తప్పండి. ఓకేనా? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ మనం తీసుకుంటే ఓకే, సరికానిది అంటే ఆప్షన్లో మాత్రం ఓకే, ఆప్షన్లో మాత్రం ఏ ఆప్షన్ చెప్పుకుంటాం. అర్థమైందా? అదే ఏ సభలో అంటే కేవలము అవిశ్వాస తీర్మానమును లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అనేది కరెక్ట్. చూడండి, మనం ఏదైతే కరెక్ట్ ఇచ్చామో ఏ దగ్గర అది అంటే సరికానిది అంటే ఇది ఆప్షన్. మరి ఇక్కడ ఏమన్నాడు, ఇవి మిగతావన్నీ కూడా కరెక్టే. అవిశ్వాస తీర్మానానికి 50 మంది లోక్సభ సభ్యుల మద్దతు కావాలి. కరెక్ట్, చాలాసార్లు అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్, అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలంటే 50 మంది. అనుమతిని ఇవ్వాలా లేదా అనేటటువంటిది సభాపతి లేదా స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అనుమతి ఇచ్చినట్లయితే ఏదో ఒక రోజు చర్చ పెడతారు, దాని తర్వాత ఓటింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అది ప్రొసీజర్, అది కరెక్టే. మంత్రిమండలి సభ్యులను, ఇది మనకు తెలుసు, ప్రధానమంత్రి కానివ్వండి ముఖ్యమంత్రి కానీ తన మంత్రి సహచరులను, మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకునే అధికారం వారికే ఉంటుంది. జనరల్గా అయితే ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీ అయినా సరే నిబంధనల ప్రకారం ఇదే వర్తిస్తుంది. బట్ జాతీయ పార్టీలు వచ్చేటప్పటికి రాష్ట్ర స్థాయిలోని ముఖ్యమంత్రులకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా హైకమాండ్ అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు ఫైనల్ డెసిషన్ అనేది కూడా కొంత తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ నిబంధనల ప్రకారం మంత్రిమండలి సభ్యులను ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ది పవర్ టు సెలెక్ట్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రి మండలి సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ప్రధానమంత్రికి కలదు. నెక్స్ట్, క్యాబినెట్ సమావేశాల ఎజెండాను నిర్ణయించేది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి. ఎజెండా అంటే కార్యక్రమాల పట్టిక. మనం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించేటప్పుడు ఏ అంశాలపైన ఈరోజు చర్చ జరపాలి అనేటటువంటిది నోట్ రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందండి. ఈ క్యాబినెట్ సమావేశాల ఎజెండాను నిర్ణయించేది ప్రధానమంత్రి. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ సరి కానిది అంటే ఇది అవిశ్వాస తీర్మానమును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అనేది సరికాదు. ఎందుకు? కేవలము లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా కొంచెం గమనించాలి సార్. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, క్వశ్చను అంటే మనకు ఈజీయే కానీ బట్ దానిపైన మనకి పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఓకేనా? ఏమన్నారు, వీరందరూ కూడా ఆప్షన్లో ఇచ్చినటువంటి వ్యక్తులు రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ ప్రతాప్ సింగ్, పివి నరసింహారావు. వీరందరూ కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారు. అందుకే వారు ఏమడిగారు ప్రశ్న చూడండి, క్రింది పేర్కొన్న మాజీ ప్రధానమంత్రులను వరుస క్రమంలో పెట్టండి అని అడిగాడు. చాలాసార్లు అడిగాడండి, ఎవరి తర్వాత ఎవరు ముందు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఆర్డర్లో క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సార్ మీకు క్వశ్చన్ ఏ పద్ధతిలో ఇస్తున్నాడు మోడల్ అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడండి,
అరేంజ్ ది ఫాలోయింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇందులో చూసుకోండి, ఇందులో వీటిని వరుస క్రమంలో పెట్టమని చెప్పాడు. ఇక్కడ ఒకసారి మీరు చూడండి సార్, మనము ప్రధానమంత్రులకు సంబంధించి వరుస క్రమం ఒకసారి తీసుకుంటే ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఒకసారి చూడండి, చాలా ధరోగా మనం వస్తేనే ఆన్సర్ చేయగలం. ఎల్బి శాస్త్రి రెండవ ప్రధానమంత్రి. మూడవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. చూడండి, ఇందిరాగాంధీ. నాలుగవ ప్రధానమంత్రి, వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ అండి. నాలుగవ ప్రధానమంత్రి వచ్చేటప్పటికి మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ చాలా డీటెయిల్డ్గా మనము యాప్లో కంటెంట్లో ఇచ్చాం సార్. అంటే సంవత్సరాలతో సహా ఇచ్చాం. 2 సార్లు పనిచేసిన వారు ఉన్నారు, ఇందులో 3 సార్లు చేసిన వారు ఉన్నారు. ఇయర్స్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా సార్? మొరార్జీ దేశాయ్. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ అండి, చరణ్ సింగ్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్. చంద్రశేఖర్ అర్థమైందా? అదేవిధంగా పివి నరసింహారావు. పివి నరసింహారావు. ఇక్కడ మనం ఇంకా 14 మంది లిస్ట్ ఉన్నారండి. పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి. ఓవరాల్గా తీసుకుంటే చూడండి, ఏబి వాజ్పేయి. ఏబి వాజ్పేయి. హెచ్డి దేవగౌడ. హెచ్డి దేవగౌడ. ఇంద్రకుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్. చూడండి, లిస్ట్ కూడా ఇంపార్టెంటే సార్. మన్మోహన్ సింగ్. నరేంద్ర మోదీ ప్రజెంట్. ఇక్కడ చూడండి, 14 మంది వ్యక్తులు మనకి వ్యక్తిపరంగా. తాత్కాలిక ప్రధానమంత్రి ఒకరు పనిచేశారు మనకు. ఓకేనా? ఇక్కడ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా గుల్జారీలాల్ నందా పనిచేశారు. నెహ్రూ మరణం తర్వాత ఒకసారి, శాస్త్రి మరణంతో ఒకసారి. అంటే 2 సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి గుల్జారీలాల్ నందా. ఆయనతో కలుపుకుంటే 15. తాత్కాలిక ప్రధాని కాకుండా పూర్తి స్థాయి ప్రధానమంత్రి లిస్ట్ తీసుకుంటే వ్యక్తుల పరంగా నరేంద్ర మోడీ గారితో కలిపి 14 మంది. ఇక్కడ దీన్ని బట్టి మనము, అంటే మీకు ఎందుకు లిస్ట్ ఇచ్చామంటే దీనికి సంబంధించి మనకు 2-3 ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్రోనలాజికల్ ఆర్డర్ అన్నాడు రాజీవ్ గాంధీ. దాని ప్రకారం మీరు ఒకసారి పరిశీలించండి. ఇందులో ఫస్ట్ ఎవరు వస్తారు? మొరార్జీ వస్తారా? ఎల్బి శాస్త్రి. చూడండి, ఎల్బి శాస్త్రి. తర్వాత మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్ తర్వాత మీరు ఒకసారి చూడండి, దీని ప్రకారం తీసుకుంటే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. ఓకే, నెక్స్ట్ విపి సింగ్, పివి నరసింహారావు. పివి నరసింహారావు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ కదండి 3. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే మొరార్జీ దేశాయ్. ఎల్బి శాస్త్రి, మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ చూడండి, రాజీవ్ గాంధీ. ఎవరండి? రాజీవ్ గాంధీ. నెక్స్ట్ విపి సింగ్, పివి నరసింహారావు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఆప్షన్స్ 3, ఓకే, 2, 1, 4, 5. ఆప్షన్ సి. లిస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ మొరార్జీ దేశాయ్ వస్తారు. అర్థమైందా? సారీ, ఫస్ట్ ఎల్బి శాస్త్రి వస్తారు, తర్వాత మొరార్జీ దేశాయ్. ఈ లిస్ట్ ప్రకారం మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మొరార్జీ దేశాయ్. ఓకే, అదేవిధంగా దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే
రాజీవ్ గాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు. ఇక్కడ ఆప్షన్ చూడండి 3, 2, 1, 4, 5. చాలా ఇంపార్టెంట్ అండి. వరుస క్రమము, అదేవిధంగా వారు పనిచేసినటువంటి పదవి కాలాలు, టర్మ్ కూడా ఏదైతే ఉందో అది కూడా మనకు అడుగుతుంటాడు. ఓకేనా, దానికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న చూడండి సార్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ మనకు. ఏమన్నాడు? మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య, మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య 15% మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగాడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇదండి. ఈ అమెండ్మెంట్ గురించి అడిగాడు. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్టేట్స్ దట్ ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అన్నాడు. మొత్తం సభ్యుల సంఖ్యలో, ఓకేనండి, ఎవరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య 15%కు మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ ఏదని అడిగాడు. సరే, ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి. మొత్తం సభ్యుల సంఖ్య అనేది దేనిని పరిగణలోకి తీసుకుంటారు అంటే, మొత్తం సభ్యుల సంఖ్య అంటే కేవలము దిగువ సభ సభ్యులనే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు మినిస్టర్ అనేవారు లోక్సభ సభ్యుడైనా కావచ్చు, రాజ్యసభ సభ్యుడైనా కావచ్చు. ఇప్పుడు అమిత్ షా ఉన్నారు, లోక్సభ సభ్యుడు. నిర్మలా సీతారామన్ ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండవచ్చు మంత్రి అనేవారికి. బట్ ఇక్కడ చూడండి, ఈ 15% అనేటటువంటిది దేన్ని, ఏ సంఖ్యను పరిగణలో తీసుకొని 50% మనం కట్టాలి అంటే దిగువ సభనే, అంటే ఇక్కడ చూస్తే లోక్సభనే. ఇప్పుడు ఉదాహరణకు లోక్సభ సభ్యుల సంఖ్య ఎంతమంది అండి? 543. ఓకేనా, 543లో 15% చూడండి. 543లో 15% మనం యావరేజ్గా తీసుకుంటే 10% అంటే 54 కదండి. ఓకే, యావరేజ్గా 81 to 82 మెంబర్స్ ఉండవచ్చండి. ఇప్పుడు ప్రధానమంత్రితో కలుపుకొని రాష్ట్రాలకు కూడా ఇదే వర్తిస్తుంది. రాష్ట్రాలకు కూడా ఇదే వర్తిస్తుంది, పెద్ద రాష్ట్రాలకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, 175 సీట్లు. ఓకే, 175 సీట్లు అంటే 15% మనం తీసుకున్నట్లయితే, అర్థమవుతుందండి, 15% మనం తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రితో కలుపుకొని 25. అది ఇప్పుడు తెలంగాణ మనం తీసుకోండి, 119 సీట్లు, ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది. గతంలో ఈ ప్రశ్న కూడా అడిగాడు. ఇప్పుడు కేంద్రం వచ్చేటప్పటికి లోక్సభ సభ్యుల సంఖ్య అనేది స్టేబుల్గా ఉంటుంది. రాష్ట్రాలు వచ్చేటప్పటికి అసెంబ్లీ సీట్స్ అనేటటువంటిది రాష్ట్రానికి మారుతుంది. అంతేకాదండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 403, లేకపోతే వెస్ట్ బెంగాల్ 294, మహారాష్ట్ర 288, ఆంధ్రప్రదేశ్ 175, తెలంగాణ 119, ఇలా రాష్ట్రానికి మారుతుంది. అందుకే వారు ఏమన్నాడు, 15% మించకూడదు అనేది కరెక్టు, అది పెద్ద రాష్ట్రాలకి. అయితే ఉదాహరణకు గోవా ఉంది. గోవా అసెంబ్లీ సీట్లు ఎన్ని? 40 సీట్సే. గోవా అసెంబ్లీ సీట్లు 40 సీట్లే. మరి 40 సీట్లు 15% అంటే 6 వస్తారు. అంటే ఎంత చిన్న రాష్ట్రమైనా సరే మినిమం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మినిమం మెంబర్స్ ఉండాలి. కాబట్టి వాడు ఏమన్నాడు, ముఖ్యమంత్రితో కలుపుకొని 12కు తగ్గరాదు. ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రి మండలి సభ్యుల సంఖ్య రాష్ట్రంలో 12కి తగ్గరాదు, ఓవరాల్గా 15%కు మించకూడదు. సరే, ఇక్కడ చూడండి, మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రి మండలి సభ్యుల సంఖ్య 15% మించరాదు అని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగారు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. ఏ సంవత్సరంలో అంటే 2003వ సంవత్సరం. 2003వ సంవత్సరంలో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ అండి, ప్రధానమంత్రి వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ అప్పుడు వాజ్పేయి గారి టైంలో, వాజ్పేయి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మంత్రులను కేటాయిస్తూ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుందనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ఎన్డీఏ నేతృత్వంలో వాజ్పేయి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వాజ్పేయి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ అమెండ్మెంట్ అంటే 91 అమెండ్మెంట్ అండి. ఓకే, ఏ సంవత్సరంలో అంటే 2003వ సంవత్సరం. చూడండి ఒకసారి. ఓకేనండి సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
చాలా సింపుల్ క్వశ్చన్. పివి నరసింహారావుకి ముందు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. పివి నరసింహారావుకి ముందు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇందాక మనం ఒకసారి లిస్ట్ మీరు ఇందాక ఒకసారి పరిశీలిస్తే ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ, ఓకే, ఎల్బి శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖరు, పివి నరసింహారావు. ప్రశ్న ఏమడిగాడు? పివి నరసింహారావుకు ముందు ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే ఇక్కడ ఆన్సర్ చూడండి. మనం ఆ లిస్ట్ తెలిస్తే ఈజీగా మనం చేయొచ్చండి. ఇది పెద్ద కష్టమైన ప్రశ్న ఏమీ కాదు. ఓకేనా సార్? చూడండి, ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి కామన్, ఎక్కువ ఇలాంటి అంశాలే మనం ఇక్కడ ఇచ్చాం. ఓకేనండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు కోర్టులకు సంబంధించి అయినా సరే మనకి జనరల్గా ఏంటంటే పాలిటీకి సంబంధించి కొన్ని మ్యాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మరి అందులో భాగంగా ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, అది స్థాయితో సంబంధం ఉండదు. ఓకే, కొంచెం కఠిన స్థాయిలో ప్రశ్నపత్రం ఇచ్చేటప్పుడు మనం ఈ ఆర్టికల్స్, క్లాజులు అనేటటువంటి అడుగుతుంటాడు, మ్యాచింగ్స్ అడుగుతుంటాడు. ఓకేనా, అది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆప్షన్ ఓవరాల్గా మనకి దీనికి సంబంధించి తెలుసుకోవాలి అంటే ప్రధానమంత్రుల వరుస క్రమం తెలుసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొత్తం వ్యక్తులు. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొత్తం వ్యక్తులు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఓకే, ఇందులో ఏమన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హెల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ వైల్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అని అడిగాడు. యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి చూడండి, ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా ఓకేనండి, లేదా యూనియన్ మినిస్టర్ కావాలన్నా, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి కావాలన్నా, కేంద్ర మంత్రి కావాలన్నా ఆ వ్యక్తులు లోక్సభ సభ్యులైనా కావచ్చు, రాజ్యసభ సభ్యులైనా కావచ్చు. రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఎమ్మెల్సీ అయినా కావచ్చు. ఉదాహరణకు మనకు చూడండి, తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎగువ సభ ఉంది. అంటే ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా అని అంటున్నాము అంటే భారతదేశంలోని కేవలం 6 రాష్ట్రాలలోనే ఎగువ సభ అనేది ఉంది. శాసన మండలి అంటాం దాన్ని, కౌన్సిల్. ఓకేనా, ఎగువ సభ సభ్యులను ఎమ్మెల్సీలు అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దిగువ సభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్నండి? 119. ఓకే, మరి శాసన మండలి సీట్లు ఎన్నండి? ఎమ్మెల్సీ సీట్లు 40. ఎందుకు చెప్తున్నా? ఒక రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా కానీ రాష్ట్ర మంత్రిగా కానీ కొనసాగాలంటే ఉభయ సభలలో ఏదో ఒక సభలోని సభ్యత్వం కలిగి ఉండాలి. ఎమ్మెల్యే అయినా కావాలి, ఎమ్మెల్సీ అయినా కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మొన్ననే మనం తీసుకుంటే ఇప్పుడు నితీష్ కుమార్ నిన్న రాజ్యసభకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్సీ ద్వారానే సీఎం అయ్యారు అక్కడ. సరే, ఇప్పుడు ఏ క్షణంలోనైనా సరే అక్కడ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది కొత్త వ్యక్తి. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి. ఇప్పుడు మనం ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే మనకి ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగినాయి మనకి తెలంగాణలో, బై ఎలక్షన్స్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి ముందుగా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇక్కడ ఈ మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి గాను అక్కడ ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్కి మనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. సరే, ఇప్పుడు టైం కూడా దగ్గర పడుతుంది. 6 months లోపు ఆయనకి ఎమ్మెల్సీ అనేది ఇవ్వాలి. ఎమ్మెల్యే అంటే ప్రత్యేకంగా ఎవరు ఆ ఎమ్మెల్యే సీటు వదులుకొని ఆయన కోసం రాజీనామా చేసే సందర్భాలు లేకపోవచ్చు. కాబట్టి ఎమ్మెల్సీ అనేటటువంటిది ఇవ్వాలి. ఇంకా దగ్గర టైం పడుతుంది. ఒకవేళ 6 నెలల లోపు కనుక ఆయన ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పదవి లేకపోతే, ఏ సభ్యత్వం కూడా లేకపోతే తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రిగా కానీ కేంద్ర మంత్రి మండలి సభ్యుడిగా కానీ కొనసాగాలంటే
ఆ వ్యక్తి పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభలోని సభ్యత్వం కలిగి ఉండాలి. లోక్సభ సభ్యత్వమైనా ఉండాలి, రాజ్యసభ సభ్యత్వమైనా ఉండాలి. ఇప్పుడు మనం లిస్టు చెప్పాం, గుర్తుందా సార్? తాత్కాలిక ప్రధాని పక్కన పెడితే ఓవరాల్గా పూర్తి స్థాయిలో ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారితో కలుపుకుని ఎంతమంది? 14 మంది ప్రధానమంత్రులు. ఓకేనా? ఇక్కడ ఏమని గారి ప్రశ్న, రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు ఎంతమంది అన్నారు. సార్ ఇక్కడ 14 మంది. మొత్తం ప్రధానమంత్రులలో లోక్సభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు 10 మంది అండి. అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తుల సంఖ్య 4. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు ఎంతమంది అండి? 4. ఇంకా చెప్పాలంటే మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి దేవగౌడ. మూడవ వ్యక్తి ఇంద్రకుమార్ గుజరాల్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, చాలా ఇంపార్టెంటు. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. మన్మోహన్ సింగ్, డాక్టర్ మన్మోహన్ సింగ్. వీలైతే అదే మనం లైవ్లో ఉన్నటువంటి మన ఆస్పిరెంట్స్ మనం ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు, ఓకేనా, అంటే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అవసరం అనుకుంటే నోట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ చూడండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, అర్థమైందా? లోక్సభ సభ్యత్వం ద్వారా 10 మంది, రాజ్యసభ సభ్యత్వం ద్వారా 4. ఈ 4 మిగతా వాళ్ళందరూ కూడా మనం లోక్సభ సభ్యత్వం ద్వారా అయ్యారు అని మనం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయిన అంశం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు సార్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయినది అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తుల సంఖ్య 2 అని అన్నాడు. ఓకే, నెక్స్ట్, ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా 1 సంవత్సరం వరకు మంత్రి పదవిలో కొనసాగవచ్చు అన్నాడు. ది ఇన్సైడర్ పేరుతో ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ రాసినది మన్మోహన్ సింగ్ అని అడిగారు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి? పైవన్నీ సరైనవి అన్నాడు. చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ వితౌట్ మెంబర్షిప్ ఇన్ ఎయిదర్ హౌస్ అని అడిగాడు. అంటే ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు 2. నెక్స్ట్, ఏ పర్సన్ కెన్ కంటిన్యూస్ యాజ్ ఏ మినిస్టర్ ఫర్ అప్ టు 1 year వితౌట్ మెంబర్షిప్ ఇన్ ఎయిదర్ హౌస్ అన్నాడు. ఏ సభ్యత్వం లేకుండా ఒక వ్యక్తి 1 year వరకు పదవిలో కొనసాగవచ్చు అన్నారు. మంత్రినే కావచ్చు, ప్రధానమంత్రినే కావచ్చు. ఇక ది ఇన్సైడర్ ఆత్మకథ రాసింది ఎవరు అని అడిగారు. ఇక్కడ మనం ముందుగా ఆన్సర్ చూద్దాం. ఓకేనా సార్? ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది సరి అయినది. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఏ సభలోను, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం, ఒకసారి చూడండి. ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా, ఇప్పుడు ఉదాహరణకి మనం అజారుద్దీన్ చెప్పాం, అతను ఏ సభలోనూ సభ్యత్వం లేదు కానీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమన్నాము? ఇక్కడ ఇంకొక అంశము 1 year అన్నారు. కానీ ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ, రాష్ట్ర మంత్రిగా కానీ 6 నెలల వరకు కొనసాగవచ్చు. 6 months. 6 నెలల లోపు ఖచ్చితంగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాలి. 6 నెలల లోపు ఎన్నిక కానట్లయితే తమ పదవులకు రాజీనామా చేయాలి. 1 year అనేది కాదు ఇక్కడ. ఓకేనా సార్? 6 months. కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్, ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న సార్, డైరెక్ట్ క్వశ్చన్. ది ఇన్సైడర్ ఆత్మకథ మన తెలంగాణ రాష్ట్రానికే చెందినటువంటి పివి నరసింహారావు
ఓకేనా, డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేది కాదు. కాబట్టి ఇక్కడ సరైనది అనేటప్పటికి మనకు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఇంకా చెప్పాలంటే ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు ఇద్దరు కదండి. ఇందులో మొదటి వ్యక్తి ఫస్ట్ పర్సన్ తీసుకున్నట్లయితే పివి నరసింహారావు అండి. ఓకేనా, ఈ నేరుగా ప్రధానమంత్రి అయ్యారు 1991లో. తర్వాత నంద్యాల లోక్సభకు గెలుపొందడం అనేది జరిగింది, లోక్సభకు పోటీ చేసి. మరి సెకండ్ పర్సన్ చూడండి, ఇక్కడ ఎన్ని అంశాలు మనకి కవర్ అవుతున్నాయని గమనించాలి సార్ మనం. ఏ సభలోనూ సభ్యత్వం 3 పాయింట్లు ఇక్కడ. ఇద్దరు వ్యక్తులు, ఎంతమంది అంటే ఇద్దరు. మొదటి వ్యక్తి ఎవరు అడిగితే పివి నరసింహారావు. రెండో వ్యక్తి ఎవరు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి దేవగౌడ. ఈయన ప్రధానమంత్రి అయినారు, తర్వాత రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది జరిగింది, రాజ్యసభకు ఎలక్ట్ అయినారండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్, క్రింది వారిలో ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పాల్గొనేవారు. చూడండి, అద్భుతమైనటువంటి ప్రశ్న. గవర్నమెంట్ డెసిషన్స్ అంటే పాలసీ డెసిషన్స్. ఇక్కడ చూడండి, హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ పార్టిసిపేట్ ఇన్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్. ఓకే, గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్, ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పాల్గొనేవారు. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి సార్. సరే, ఇక్కడ ఆప్షన్ చూడండి. మినిస్ట్రీ అంటే మినిస్టర్స్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ అన్నాడు, స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రులు. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్. మూడవది డిప్యూటీ మంత్రులు, ఉపమంత్రులు లేదా దీన్ని సహాయ మంత్రులని కూడా పిలుస్తాం. ఉపమంత్రులు లేదా సహాయ మంత్రులని కూడా అంటాం సార్. జనరల్గా చూడండి, మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి రకాలు ఒకసారి తీసుకుంటే, ఇంకా చెప్పాలంటే మంత్రి మండలి క్లాసిఫికేషన్ అండి, క్లాసిఫికేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్. భారత రాజ్యాంగంలో మంత్రి మండలి వర్గీకరణ గురించి ఏమన్నాను, రాజ్యాంగంలో మంత్రి మండలి వర్గీకరణ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఏ విధంగా పేర్కొనడం జరిగింది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా పేర్కొన్నారు. అంటే రాజ్యాంగం దృష్ట్యా మంత్రులందరూ సమానమే, ఎక్కువ తక్కువ అనేవారు ఉండరు. కాకపోతే నెహ్రూ ప్రభుత్వము మంత్రి మండలి వర్గీకరణ కోసం, క్లాసిఫికేషన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఓకే, ఆ కమిటీనే గోపాలస్వామి అయ్యంగార్. ఈ కమిటీ మంత్రి మండలి 3 రకాలుగా చెప్పింది. ఓకేనా, అయితే రాజ్యాంగంలో స్పెసిఫిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఆ విధానాన్ని అప్పటి నుంచి కొనసాగుతున్నాం. ఆ సాంప్రదాయం, ఆ విధానాన్ని, ఆ 3 రకాలు అనేటటువంటిదే. అవే ఏంటంటే చూడండి, ఒకటి క్యాబినెట్ మినిస్టర్స్, 2 స్టేట్ మినిస్టర్స్, 3 డిప్యూటీ మినిస్టర్స్. చూడండి, స్టేట్ డిప్యూటీ జాగ్రత్తగా చూడండి, 3 కేంద్ర మంత్రులే. క్యాబినెట్, స్టేట్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రుల్లో 2వ రకం. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్, అదే చెప్పుకున్నాం, మినిస్టర్స్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్. ఓకే, 3వది ఉపమంత్రులు లేదా సహాయ మంత్రులు. సాధారణంగా ఈ ఓకేనండి సిస్టమ్ తీసుకున్నట్లయితే ఎక్కువ హోదాను క్యాబినెట్ మంత్రులు, 2వది స్టేట్ మంత్రులని, ఇక ఎలాంటి అధికారం కూడా పూర్తి స్థాయిలో ఉండదు డిప్యూటీ మినిస్టర్స్కి. ఇక్కడ ఒకసారి చూడండి, మరి మనం తరచుగా చూస్తుంటాం, మనందరం కూడా న్యూస్లో కానివ్వండి, పేపర్స్లో చూస్తుంటాం. ఓకే, పలానా రోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే ఇప్పుడు మనం చూస్తుంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్నటువంటి క్యాబినెట్ ఏ అంశాలపైన డెసిషన్స్ తీసుకుంటారనేటటువంటి చర్చ జరుగుతుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీ డెసిషన్ మేకింగ్ అంతా కూడా క్యాబినెట్లో తీసుకుంటారు. అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పాల్గొనేవారు, ప్రభుత్వ విధాన నిర్ణయాలన్నీ క్యాబినెట్లో తీసుకుంటారు. చూడండి, మనం క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కన్సర్న్ మినిస్టర్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఓకేనా, ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఏదో సమాచార ప్రసార శాఖ మంత్రి కానీ ఎవరో ఒకరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పడం జరుగుతుంది. ఓకే, పలానా రోజు మేము ఈ స్కీమ్ని ప్రవేశపెట్టబోతున్నాం, లేదా పలానా మేము జాబ్స్ ఇలా రిలీజ్ చేయబోతున్నాం అంటే వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అందులో.
ఇక్కడ చూడండి, కేంద్రంలో తీసుకున్నట్లయితే క్యాబినెట్ సమావేశాలకు క్యాబినెట్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. కేంద్రంలో క్యాబినెట్ సమావేశాలకు క్యాబినెట్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. మిగిలిన 2 రకాల మంత్రులు హాజరవరు. జనరల్గా కొన్ని సందర్భాల్లోని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం మంత్రిమండలి సమావేశం అనేది నిర్వహిస్తారు. మొత్తం మంత్రిమండలి సమావేశం నిర్వహించినప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ టోటల్ మినిస్ట్రీ మీటింగ్ అనేటటువంటి జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు కూడా హాజరవుతారు. కానీ సాధారణంగా తరచుగా సమావేశం అయ్యేది క్యాబినెట్ సమావేశాలకు క్యాబినెట్ మంత్రులు మాత్రమే హాజరవుతారు. విధాన నిర్ణయాలలో పాల్గొనేవారు క్యాబినెట్ మంత్రులు. విధాన నిర్ణయాలలో పాల్గొననప్పటికీ వారికి కేటాయించిన శాఖలపైన పూర్తి అధికారం ఉంటుంది. అంటే స్టేట్ మంత్రులు అనేవారండి. వీరు విధాన నిర్ణయాలలో పాల్గొనరు, కానీ వీరికి కేటాయించిన పోర్ట్ఫోలియో లేదా శాఖలపైన పూర్తి అధికారం ఉంటుంది. ఇక ఇప్పుడు వీరు కేవలము ఎలాంటి అధికారం ప్రత్యేకంగా ఉండదండి. క్యాబినెట్ మంత్రులకు సహాయకులుగా ఉంటారు డిప్యూటీ మినిస్టర్స్. అంటే మీకు ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణ నుంచి 2 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. అయితే ఆంధ్రప్రదేశ్లోని 3 మంత్రుల్లో ఒకరే క్యాబినెట్ మినిస్టర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ మంత్రి. మిగతా 2 సహాయ మంత్రులు, శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ ఒక ఆయన, నరసాపురం ఎంపీ బీజేపీ. మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు క్యాబినెట్ మంత్రి, ఇంకో ఒకరు డిప్యూటీ మంత్రి. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2 డిప్యూటీ మంత్రులు ఉన్నారు, తెలంగాణలో ఒకరు క్యాబినెట్ మంత్రి. మన తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు. అర్థమైందా? ఇక రెండో వారు వచ్చేటప్పటికి ఉప మంత్రి లేదా సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ అండి. ఓకేనా? ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో మనకు ఆన్సర్ తీసుకుంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పాల్గొనేవారు ఎవరు అంటే క్యాబినెట్ మంత్రులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధానమంత్రి బాధ్యత అని తెలిపే అధికారిని ఏంటి అని అడిగారు సింపుల్గా. జనరల్గా ఇప్పుడు చూడండి, మంత్రిమండలి సమావేశం జరుగుతుంది కదండి. అయితే ప్రతి సందర్భంలో కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోని మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి ఎవరికి? రాష్ట్రపతికి తెలియజేస్తారు. విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ క్యాబినెట్ డెసిషన్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఏవైనా కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటున్నాం. ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొల్పినప్పుడు కానివ్వండి, ఇప్పుడు దేశాల మధ్య ఏవైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు, ఓకే, ఇలాంటి సందర్భాల్లోని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి తెలియజేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉంటుంది. అయితే మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంత్రులు అందరూ వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మంత్రిమండలికి, మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్కి లీడర్ ఎవరు అని అడిగితే ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి. అందుకే ఏమంటాము, మంత్రిమండలికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓకే వారధి, సంధానకర్త అంటాం. మంత్రిమండలికి, రాష్ట్రపతికి సంధానకర్త ప్రైమ్ మినిస్టర్. వారు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అదే అడిగారు, ఆర్టికల్ 75 ఆర్టికల్ 76 ఆర్టికల్ 77 ఆర్టికల్ 78 అని అడిగారండి. ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికి 78వ అధికరణ అండి. 75వ అధికరణ ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ డైరెక్ట్గా 75 ఇస్తే 75 రాస్తాం, 75 1 ఇస్తే 1 అని రాస్తాం. 76 అనేది అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. 77 అనేటటువంటిది చూడండి, భారత ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయని తెలియజేస్తుంది. నిర్ణయాలు ప్రధానమంత్రి, మంత్రిమండలి,
సలహా మేరకు అనేటటువంటిది 74(1). ఓకే, ఈ నిర్ణయాలు అనేటటువంటివి రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతున్నది ఆర్టికల్ 77. సరే, ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ప్రధానమంత్రి మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం అనేటటువంటిది ఏ అధికరణ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 78. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Through which constitutional amendment was the word cabinet added? ఇది కూడా చాలాసార్లు అడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్ అండి. క్యాబినెట్ అనే పదాన్ని క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? చూడండి, క్యాబినెట్ అనే పదాన్ని క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42 అమెండ్మెంట్ యాక్ట్, 40 అమెండ్మెంట్ యాక్ట్, 44, 61. ఓకే, జనరల్గా అసలు క్యాబినెట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. క్యాబినెట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ సందర్భంలో దీన్ని ప్రస్తావించారు అంటే, మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు 3 రకాలు అని చెప్పుకున్నాం. ఓకే, మొదటగా నేషనల్ ఎమర్జెన్సీ చెప్పుకున్నాం, ఆర్టికల్ 352. 2 ప్రెసిడెంట్ రూల్ చెప్పుకున్నాం, ఆర్టికల్ 356. మూడవది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్పుకున్నాం, ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి ఆర్టికల్ 360. సరే, ఇక్కడ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో భాగంగా క్యాబినెట్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. మరి ఈ క్యాబినెట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇక్కడ 42 అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటారని. 42 అమెండ్మెంట్ ఈజ్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్. ఎందుకు? అత్యధిక అంశాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది అంటే 42 అమెండ్మెంట్ అండి. ఇది ఇందిరాగాంధీ గారి కాలంలో అత్యధిక రాజ్యాంగ సవరణలు జరిగాయి. ఇందులో ఇంకొక చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనం చెప్పుకున్నాం, 61 అమెండ్మెంట్ యాక్ట్. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాలు ఉండేది మనకు దేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 1951-52లో. ఇప్పుడు ఓటు హక్కు వయస్సు వచ్చేటప్పటికి 18 ఇయర్స్. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు అంటే 61 అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారని అడిగాడు. 61. ఈ రీతే 1989 ఏ ప్రభుత్వం అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సరే, ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, ముందు 44 అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఓకే, బెకారీ హటావో అనే నినాదం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి. ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం. సరే, ఒకప్పుడు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కానివ్వండి, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలను మనము చూస్తున్నాం. అర్థమైందా? ప్రతి రాజకీయ పార్టీ అది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అనే సంబంధం లేకుండా అన్ని ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అనేటటువంటివి ఎక్కువైపోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే అభివృద్ధి తక్కువగా ఉంటుంది, సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటివి. ప్రజలు కూడా వాటికి అలవాటు పడడంతో చాలా వరకు రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటి ప్రకటిస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇప్పుడు జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, ఈరోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. రకరకాల మేనిఫెస్టోలు జనరల్గా ఆ రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా చూడకుండా ఈ హామీలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది, మనం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేదని చెప్పడం, బాగాలేదని తెలిసే ముందు హామీలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎనీ పొలిటికల్ పార్టీ మనం చూస్తే నచ్చినట్లుగా హామీలు అనేక మంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇలా ఉచిత పథకాలు ఇస్తూ పోతుంటే సంక్షోభం, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుందని. అయినప్పటికీ కూడా మన రాజకీయ పార్టీలు ఎలాగో ఒకలాగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలను ప్రకటిస్తూ ఉన్నాయి. మనం చూసినాం ఇక్కడ సూపర్ 6 పథకాలని,
అర్థమైందా? ఇప్పుడు మనం తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అనేక రాష్ట్రాల్లోని ఇప్పుడు ఉచిత బస్సు పథకం అని, అదేవిధంగా ఇప్పుడు తులం బంగారం, అర్థమవుతుందా? అదేవిధంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అని, అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ అనేటటువంటిది, వృద్ధాప్య పెన్షన్లు, ఓకే, పరిధికి మించి పెంచుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక రాజకీయ పార్టీ 3,000 అంటే ఇంకొక రాజకీయ పార్టీ 4,000 అని చెప్తున్నాడు, ఒక పార్టీ 4,000 అంటే ఇంకొక పార్టీ 6,000 రూపాయలని, దానికి మించినటువంటి పథకాలను అమౌంట్ను ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా లక్షల కోట్ల అప్పులు తేవడం, వడ్డీలు కట్టడానికే చాలా వరకు సరిపోతుందని చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు రాజకీయాలనే పక్కన పెడితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి బలంగా కొన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం 4.5 సంవత్సరాలకు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చివరి 6 నెలల్లో ఆ రాజకీయ పార్టీల యొక్క స్ట్రాటజీస్, వ్యూహాలు, వాళ్ళు రచించినటువంటి రచించినటువంటి పథకాలు కానివ్వండి, లేకపోతే మేనిఫెస్టో ప్రకటనలో కూడా కీలకంగా ప్రజలు ఓట్లేసే అంశాలను నిర్ణయించడం అనేది జరుగుతుంది. మేనిఫెస్టో అంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఎన్నికలలో చేసినటువంటి వాగ్దానాలను, అనంతరం వారు చేపట్టబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుగానే ప్రకటించడం. అంటే ఒక రాజకీయ పార్టీ ఏం చెప్తుంది, మాకు అధికారం ఇస్తే మేము ఇవి చేస్తాం అని చెప్పడం. ఇలా ఈ మేనిఫెస్టో అయితే బలంగా ప్రజల్లోకి కొన్ని నినాదాలను తీసుకొని అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే 1971 సంవత్సరంలోని ఇందిరాగాంధీ టైంలో గరీబీ హటావో అనే నినాదంతో ముందుకెళ్ళి అధికారంలోకి రావడం జరిగిందండి. పేదరికాన్ని నిర్మూలించండి అని. అర్థమవుతుందా? సరే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బేకారీ హటావో అంటే రాజీవ్ గాంధీ గారి కాలంలోనండి. అంటే రకరకాల అర్థాలు వస్తాయండి. ఇక్కడ మనం ఎలక్షన్స్ పరంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నిరుద్యోగాన్ని నిర్మూలిద్దాం అనేటటువంటి నినాదంతో రాజీవ్ గాంధీ గారు ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇక వాజ్పేయి గారు మనం తీసుకున్నట్లయితే వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ అనేటటువంటిది లాల్ బహదూర్ శాస్త్రి అయితే, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటిది మనం తీసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా? జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. ఓకే, సరే, ఇక్కడ మనకు బేకారీ హటావో అనేటటువంటి దానికి ఆప్షన్ చూడండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి పదవి చేపట్టిన సంవత్సరం. చాలా ఈజీ క్వశ్చన్, అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ మనకు ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వారు పనిచేసిన కాలాలను ఒకసారి గమనించాలి. వాస్తవంగానండి చూడండి, ఈ ప్రశ్న ఆల్రెడీ ఒకసారి అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఏబి వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేటప్పటికి చూడండి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, 3 సార్లు చేశారా, ఆయన చేసిన పదవి అంటే టర్మ్ చూస్తే చాలా తక్కువ టైం కనిపిస్తుంది అని. మనకు తెలుసు, ఒకరోజు ప్రధానమంత్రి చేసిన ప్రధానమంత్రి, ఒక్కరోజు చేసిన ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే. ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ టైం అండి 1996వ సంవత్సరంలోని ఓకేనా కేవలము 13 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేటప్పటికి 98 నుంచి 1998 to 99 వరకు 13 నెలలు అధికారంలో ఉన్నారు. ఓకేనా? చూడండి, థర్డ్ టైం వచ్చేటప్పటికి 99 నుంచి 2004 సంవత్సరం వరకు ఉన్నారు. ఓవరాల్గా 3 టైమ్స్.
ఫస్ట్ 2 టర్ములు తీసుకుంటే ఓవరాల్గా 13 నెలలే, మనం 1.5 year కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి 96, 97, 98, 99. ఓకేనా? ఇక్కడ చూడండి, అంటే మనం ఖచ్చితంగా తెలిస్తేనే దీనికి ఆన్సర్ అనేటటువంటిది మనం చేయగలం. ఓకే, అది ఈజీ అయినప్పటికీ కూడా మనకి గుర్తుండి ఉండాలి. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా తీసుకున్నట్లయితే 1996 అండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ అటల్ బిహారీ వాజ్పేయి అజ్యూమ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1996. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. పార్లమెంటుకు హాజరు కాని ప్రధానమంత్రి. చూడండి, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఎందుకు హాజరు కాలేదు ఏంటి అనేది మనం చూద్దాం. పార్లమెంటుకు హాజరు కాని ప్రధానమంత్రి ఆప్షన్ చూడండి. చూడండి క్వశ్చన్ ఇంకోసారి. ద ప్రైమ్ మినిస్టర్ హూ నెవర్ అటెండెడ్ ద పార్లమెంట్. విశ్వనాథ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజరాల్, చౌదరి చరణ్ సింగ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్. జనరల్గా భారతదేశంలోని ఇండియాలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది అని అడిగితే జనతా ప్రభుత్వం. ఓకేనా? వారు కాంగ్రెస్లోనే ఉండేవారు, కానీ ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చి 5 రాజకీయ పార్టీలతో కలిసి ఫస్ట్ టైము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే మీరు ఒకసారి చూడండి, వివరణ ఇచ్చాను నేను ఇక్కడ. మనకు 1947 నుంచి 1977 వరకు కూడా, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 77 వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల పాటు పరిపాలించింది. ఈ 3 దశాబ్దాల కాలంలో 3 ప్రధానమంత్రులే చేశారు. మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఎల్బి శాస్త్రి, ఇందిరాగాంధీ. ఇందులో ఇంకా చెప్పాలి అంటే నెహ్రూ, ఇందిరా తండ్రి కూతుర్లే మనం తీసుకుంటే సుమారు 28 సంవత్సరాల పైన ప్రధానమంత్రిగా పనిచేశారు. శాస్త్రి గారు 2 సంవత్సరాల లోపే. అయితే ఇక్కడ ఈ 77 సుదీర్ఘ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించడం, ఇందిరాగాంధీ గారి యొక్క ఒక పోకడలు నచ్చకపోవడం, ఆమె తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి, సొంత పార్టీలో ఉన్నవారికి కూడా నచ్చకపోవడంతో ఇంకా 77వ అందులోనూ 1975లో ఎమర్జెన్సీ విధించడం, అకారణంగా అనేక రాజకీయ పార్టీ నాయకులు నిర్బంధించడము, ప్రజల యొక్క పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడముతో ఒక నియంతృత్వ పాలన మాదిరిగా ఉంది అని ప్రజలు గ్రహించి మొట్టమొదటిసారిగా 1977వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టైము ప్రతిపక్షానికి ప్రజలు పంపించడం అనేది జరిగింది. అందుకే జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి వెళ్ళింది, ఏ సంవత్సరంలో వెళ్ళిందంటే 77 ఎన్నికలలో ఫస్ట్ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు వైబీ చవాన్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు చెప్తున్నాం ఇంత వివరణ అంటే సార్, ఇప్పుడు 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అంటే జనతా గవర్నమెంట్ అండి. అదే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి. భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని. యాక్చువల్గా ఈ జనతా గవర్నమెంటు చూడండి, ఇంత వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం 3 సంవత్సరాలు కూడా అధికారంలో లేరు. 77 నుంచి 80 వరకు జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్ళీ ఇందిరాగాంధీ గారికి ఈ అవకాశం, కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చినారు మధ్యంతర ఎన్నికలలో. అయితే ఇక్కడ ఇదంతా ఈ మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వ కాలంలో 77 నుంచి 79 వరకు పనిచేశారండి. ఓకే, మొరార్జీ దేశాయ్ తర్వాత ప్రధానమంత్రి ఎవరంటే చరణ్ సింగ్ అండి. ఎవరండి? చరణ్ సింగ్. ఈయన 79వ సంవత్సరము జూలై 28 నుండి 1980వ సంవత్సరము జనవరి 14 వరకు పదవిలో ఉన్నారు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే చౌదరి చరణ్ సింగ్ అండి ఓవరాల్గా 170 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. సార్ మరి 170 రోజుల పాటు అంటే కొనసాగితే ఒక్కరోజు కూడా ఎందుకు హాజరు కాలేదని మనం తీసుకుంటే, చౌదరి చరణ్ సింగ్ 1970
1979 జూలై 28వ తేదీన బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అండి ఆయన ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కదండి, మరి విశ్వాసాన్ని నిరూపించుకోవాలి, వాళ్ళ సంఖ్యాబలం ఉందా లేదని చూపించుకోవాలి. ఈ విశ్వాస తీర్మానాన్ని నిరూపించుకోక ముందే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే విశ్వాస తీర్మానాన్ని నిరూపించుకోక ముందే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలము 23 రోజులకే రాజీనామా చేయడం అనేది జరిగింది. ఓకేనా, అంటే 1979 జూలై 28 కదండి, ఇక్కడ ఆగస్ట్ 20 వరకే ఉన్నారు, 23 రోజులే. మరి 170 రోజులు అన్నారు సార్ అంటే 23 రోజులు 23 రోజులే ఉన్నారు, మరి అవకాశమే ఉండదు ప్రధానమంత్రిగా పార్లమెంట్కి వెళ్ళే అవకాశమే. మరి తర్వాత ఎన్నికలు జరిగి కొత్త ప్రధానమంత్రి, ఇది సాంప్రదాయం, అర్థమైందా? ఇప్పుడు ఎక్కడైనా సరే రాష్ట్రంలోని ఇప్పుడు ఒక ప్రభుత్వం కొనసాగితే ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తించమని గవర్నర్ కోరుతారు. అలాగనే ఇక్కడ రాజీనామా చేసినప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలు జరిగి కొత్త ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే వరకు కూడా ఈయన అంటే జనవరి 14 వరకు కూడా ఈయన పదవిలో కొనసాగడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే చూడండి 23 రోజులు ముఖ్యమంత్రి అంతే, ప్రధానమంత్రి, ఓకేనా. మరి 147 రోజులు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పనిచేశారు. అందుకు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాని ప్రధానమంత్రి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్ అండి, ఓకేనా. మన 2025వ సంవత్సరంలో ఈయనకు 2024వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈయనకి భారతరత్న ప్రకటించింది. ఈయన జన్మదినమైనటువంటి డిసెంబర్ 23వ తేదీని కిసాన్ దివస్ జరుపుకుంటాం, రైతు దినోత్సవంగా జరుపుకుంటాం, రైతు బాంధవుడు అని పిలుస్తాం. చౌదరి చరణ్ సింగ్ని ఈయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం అనేది జరిగింది, ఓకేనా. ఇది మీకు వివరణ అండి, డైరెక్ట్గా చెప్పవచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరణ. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సిమ్లా ఒప్పందం ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది అని అడిగారు సార్. సిమ్లా ఒప్పందం ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది? డ్యూరింగ్ విచ్ ప్రైమ్ మినిస్టర్స్ టెన్యూర్ వాజ్ ద సిమ్లా అగ్రిమెంట్ సైన్డ్? అర్థమైందా? నెహ్రూనా, శాస్త్రినా, ఇందిరాగాంధీనా, మొరార్జీ దేశాయా అని అడిగారు. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చనే. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే 3 అంశాలు ఉన్నాయి సార్ ఇక్కడ. సరే, ఇక్కడ మీరు ఆన్సర్ ఒకసారి చూడండి, ఇందులో ఆప్షన్ మీరు ఒకసారి చూడండి. నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్. చాలామందికి తెలుసు, ఇది మనకి తెలుసు అని ఆన్సరు ఇందిరాగాంధీ, ఓకేనా. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీకు ఆన్సర్ ఇది, వివరణ చూడండి సార్. 3 ప్రధానమంత్రుల కాలంలో 3 ఒప్పందాలు. అది కూడా విశేషం ఏంటంటే చూడండి, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, రెండవ ప్రధానమంత్రి ఎల్బి శాస్త్రి, ఓకే, మూడవ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. చూడండి, 3 ప్రధానమంత్రుల కాలంలో 3 ఒప్పందాలు జరిగాయి, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి సార్, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పంచశీల ఒప్పందం ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది అని అడిగాడు. ఒక ఎగ్జామ్లో పంచశీల ఒప్పందం 5 శాంతి సూత్రాలండి. పంచశీల ఒప్పందం ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది అని అడిగాడు నెహ్రూ. ఇంకా చెప్పాలి అంటే 1954వ సంవత్సరము ఏప్రిల్ 29 పంచశీల ఒప్పందం సంవత్సరం 1954 ఏప్రిల్ 29న జవహర్లాల్ నెహ్రూ మరియు అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్ లై మధ్య జరిగింది. చూడండి, ఇవన్నీ ఇంపార్టెంటే, ఓకేనా. అంటే అన్ని క్వశ్చన్స్గా ఇవ్వలేం కదా సార్, అర్థమైందా? అందువలన ఇచ్చినటువంటి ఆప్షన్ దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే విధంగా ఇక్కడ మనం
చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటివి కూడా ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్సే ఇవన్నీ కూడా. మరి 2 తీసుకుంటే ఎల్బి శాస్త్రి, అవునండి, విదేశాలలో మరణించిన ఏకైక ప్రధానమంత్రి ఎల్బి శాస్త్రి 1966వ సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో మరణించారు. అక్కడ జరిగింది కాబట్టి ఓకే, తాష్కెంట్ ఒప్పందం, తాష్కెంట్ అగ్రిమెంట్ అంటాం. తాష్కెంట్ ఒప్పందం చూడండి, తాష్కెంట్ ఒప్పందం 1966వ సంవత్సరము జాన్వరి 10, 1966 జాన్వరి 10 చూస్తే ఎవరెవరి మధ్య? ఎల్బి శాస్త్రి మరియు అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్. చూడండి, చాలా ఇంపార్టెంట్ సార్, పదే పదే చెప్తున్నానని కాదు, ఒకసారి ఓకేనా. చూడండి, శాస్త్రి మరియు ఆయూబ్ ఖాన్. ఇక ఇప్పుడు 3 ఇందిరాగాంధీ గారి కాలంలో చూడండి, సిమ్లా అగ్రిమెంటు, చూడండి సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరము అని అంటే 1972వ సంవత్సరము జూలై 2. ఎవరెవరి మధ్య అంటే ఇందిరాగాంధీ మరియు అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య జరిగింది. జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య జరిగింది. ఓకేనా, చూడండి సిమ్లా ఒప్పందం. పంచశీల ఒప్పందం నెహ్రూ మరియు చౌవెన్లే మధ్య 1954లోను. అదేవిధంగా తాష్కెంట్ ఒప్పందం 1966లో ఎల్బి శాస్త్రి మరియు ఆయూబ్ ఖాన్ మధ్య. సిమ్లా ఒప్పందం 1972లో ఇందిరాగాంధీ మరియు అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య 72లో జరిగింది, 1972లో. ఈ రిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక చూడండి, డైరెక్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులు ఎంతమంది అని అడిగారు సార్. చూడండి, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొత్తం వ్యక్తుల సంఖ్య. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ఇప్పుడు ఓవరాల్గా మనము తాత్కాలిక ప్రధానమంత్రి మినహాయిస్తే మనకు 14 మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. 14 మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా ఎంతమంది పనిచేశారు అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనం చూడండి, ఇందులో తీసుకుంటే మొరార్జీ దేశాయ్, ఓకేనండి. అదేవిధంగా చరణ్ సింగ్, విపి సింగ్, విశ్వనాథ ప్రతాప్ సింగ్, పివి నరసింహారావు, హెచ్డి దేవగౌడ. చూడండి, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, నరేంద్ర మోదీ 6 అండి, 6. మొరార్జీ దేశాయ్ అప్పుడు బాంబే రాష్ట్రం అండి, జనరల్గా ఇప్పుడు మనం గుజరాత్ అని చెప్పుకుంటున్నాం. గుజరాత్. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, విపి సింగ్ ఉత్తరప్రదేశ్, పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్, దేవగౌడ కర్ణాటక, నరేంద్ర మోడీ గుజరాత్. చూడండి, ఇక్కడ పూర్తి వివరణతో మనం డిస్కస్ చేసాం, ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 6. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్రింద పేర్కొన్న ప్రధానమంత్రులు వారు పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి అంశాలను జతపరచమన్నాడు. ఆల్రెడీ మనం చెప్పాము, ప్రధానమంత్రులకు సంబంధించి నేరుగా లిస్టు మనం అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం. వారు పనిచేసిన కాలాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. అర్థమైందా?
ప్రశ్న డైరెక్ట్గా కొంతమంది వ్యక్తులు ఇచ్చి జతపరచమని అంటాడు, వ్యక్తులు వారు పనిచేసిన కాలాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమని చెప్తుంటాడు. ఏమన్నాడు ఇక్కడ? మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ టెన్యూర్స్. పివి నరసింహారావు, హెచ్డి దేవగౌడ, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ అని ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఎవరు ఏ ఏ కాలంలో పనిచేశారు అనేటటువంటిది అర్థమైందా? ఇక్కడ ఒక్కసారి చూడండి. నెహ్రూ వచ్చేటప్పటికి 1947 నుంచి 64 వరకు పనిచేశారు. శాస్త్రి వచ్చేటప్పటికి 64 నుంచి 66 వరకు పనిచేశారు. ఇందిరాగాంధీ వచ్చినప్పటికీ ఆమె ఫస్ట్ టైం చూడండి 66 నుంచి 77 వరకు, మళ్ళీ తర్వాత 80 నుండి 84 వరకు పనిచేశారు. 84లో ఆమె చనిపోవడం జరిగింది. ఓకే, మరి 77 కదండి. తర్వాత 77లో ఓడిపోయిన తర్వాత ఎవరు వచ్చారని చెప్పాం? మొరార్జీ దేశాయ్. ఓకేనా, మొరార్జీ దేశాయ్ 77 నుంచి 79 వరకు పనిచేశారు. మరి చరణ్ సింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడే చెప్పాము 79 నుంచి 80 వరకు పనిచేశారు. 79 నుంచి 80. ఓకేనా, తర్వాత యాక్చువల్గా 80లో ఇందిరాగాంధీ గారు వస్తారన్నాం, అక్కడ రాశాం ఇందిరాగాంధీ. 84లో చనిపోయారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారు. రాజీవ్ గాంధీ 84 నుండి 89. ఓకేనా, విపి సింగ్ వచ్చేటప్పటికి విశ్వనాథ ప్రతాప్ సింగ్, విపి సింగ్ 89. ఓకేనా, 90, 89, 90. చంద్రశేఖర్, విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ వచ్చేటప్పటికి 90, 91, 90, 91. ఇక పివి నరసింహారావు 91, 96. ఓకే, ఏబి వాజ్పేయి ఫస్ట్ టైం 96లో 13 రోజులు అని చెప్పాం. ఓకే, తర్వాత మనం 98 నుంచి 99 వరకు అని, మళ్ళీ 99 నుంచి 2004 వరకు అని చెప్పాం. మరి ఫస్ట్ టైం 96లో 13 రోజులు ఉన్నారు కదా, ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చారంటే హెచ్డి దేవగౌడ 96 నుంచి 97 వరకు పనిచేశాడండి. 96 నుంచి 97 వరకు పనిచేశారు. తర్వాత ఐకే గుజ్రాలు ఓకే 97 నుంచి 98 వరకు పనిచేశారు. తర్వాత 98 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు, 2004 నుంచి 14 వరకు మన్మోహన్ సింగ్, 2014 నుంచి నరేంద్ర మోడీ గారే కొనసాగుతున్నారు వరుసగా 3వసారి. అర్థమైందా? ఇందులో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం చూడండి. పివి నరసింహారావు పనిచేసినటువంటి కాలం తీసుకుంటే 91, 96. దేవగౌడ పనిచేసినటువంటి కాలం తీసుకున్నట్లయితే 96, 97. అదేవిధంగా చరణ్ సింగ్ తీసుకుంటే 79, 80. రాజీవ్ గాంధీ తీసుకుంటే 84, 89. అంటే చూడండి, పివి నరసింహారావు 1 ఏంటండి 91, 96 అంటే 1C 2 దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి చూడండి 1C. మరి హెచ్డి దేవగౌడ 2 96 నుంచి 97 2D 1C 2D. ఓకేనా, చరణ్ సింగ్ వచ్చేటప్పటికి 79, 80 అంటే 3A. రాజీవ్ గాంధీ వచ్చేటప్పటికి 84 నుంచి 89B. అంటే చూడండి CDAB. చూడండి ఇక్కడ ఆన్సరు అంటే మనకి పూర్తి సమాచారంతో అంటే మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని మనం ఇక్కడ వారు పనిచేసిన కాలాలు కూడా ఇచ్చాం. దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనం చదివేటప్పుడు కూడా ఈ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలోనండి మనకు పూర్తి కమాండ్ ఉండే విధంగా చదివితే మనకు ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పెద్ద స్థాయి ఎగ్జాము, చిన్న స్థాయి ఎగ్జామ్ అనేటటువంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు చెప్పిన అనేక ప్రశ్నలు మీరు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా కానీ మంత్రిమండలి సభ్యునిగా కానీ కొనసాగాలంటే ఆ వ్యక్తికి ఉభయ సభలలో ఏదో ఒక సభలోని సభ్యత్వం కలిగి ఉండాలి అని తెలిపే ఆర్టికల్ ఏంటి అని అన్నాడు. ఇందా మనం చెప్పాం, ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా కానీ మంత్రిమండలి సభ్యుడిగా కానీ కొనసాగాలంటే ఏదో ఒక సభలోని సభ్యత్వం ఉండాలి, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఒకవేళ ఏ సభ్యత్వం లేకున్నా పదవి చేపట్టవచ్చును, కానీ ఎంతకాలము? 6 నెలలే. 6 నెలల లోపు మాత్రం ఏదో ఒక సభకి ఎన్నిక కావాలి, లేకపోతే రాజీనామా చేయాలి. క్లియర్? దీనికి సంబంధించండి ఇక్కడ ఆన్సర్ చూడండి, 75(5). మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 75(1) ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం, 75(4) ప్రధానమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం, 75(6) మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలను నిర్ణయించేది పార్లమెంటు. మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలను నిర్ణయించేది పార్లమెంటు. ఓకేనా? ఇక చూడండి ఆన్సరు 75 క్లాజ్ 5. ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా కానీ కేంద్ర మంత్రిమండలి సభ్యుడిగా కానీ కొనసాగాలంటే ఆ వ్యక్తి పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభలోని సభ్యత్వం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండనట్లయితే 6 నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. 6 నెలల లోపు కూడా ఎన్నిక కానట్లయితే తమ పదవులకు రాజీనామా చేయాలి. ఓకే, నెక్స్ట్. ప్రస్తుతం నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య అండి, అంటే ప్రజెంట్ కరెంట్ డేటా మనం తీసుకుంటే జనరల్గా ఇప్పుడు చెప్పాం 3 రకాల మంత్రులు కూడా ఉంటారు అని. ఓకే, క్యాబినెట్ మినిస్టర్సు ఇవి మారుతుంటాయండి, ప్రజెంట్ డేటా అందుకే చెప్తున్నాం. స్టేట్ మినిస్టర్సు స్వతంత్ర ప్రతిపత్తి గల మంత్రులు అన్నాం. స్టేట్ మినిస్టర్సు, డెప్యూటీ మినిస్టర్సు. జనరల్గా క్యాబినెట్ మంత్రులు వచ్చేటప్పటికి 30, స్టేట్ మినిస్టర్స్ 5, డిప్యూటీ మినిస్టర్స్ 36. ఓవరాల్గా తీసుకుంటే 71. అయితే ఇక్కడ చూడండి ప్రధానమంత్రితో కలుపుకొని ఉంటుందండి. ప్రధానమంత్రితో కలిపి మనం తీసుకున్నట్లయితే 70+1 అండి 72. ఓకేనా? ఆయన కూడా తీసుకోవాలిగా పరిగణలో. కాబట్టి ప్రజెంట్ నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 30 మంది క్యాబినెట్ మంత్రులండి. ఓకే, 5 స్టేట్ మినిస్టర్సు, 36 మంది డిప్యూటీ మినిస్టర్సు. ప్రధానమంత్రితో కలుపుకొని తీసుకుంటే దీన్ని 31 + 5 36 అని చెప్పుకుంటాం. 31 + 5 36, 36 72. ఓకే, ఏ విధంగా అయినా సరే ఇక్కడ ఆన్సర్ చూడండి 72 అనేటటువంటిది. ఓకే, నెక్స్ట్. అత్యధిక వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు అని అడిగారు. వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, ఐకే గుజరాల్. జనరల్గా చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి చిన్న వయసులో రాజీవ్ గాంధీ అండి. 40 years. 40 yearsకి ఒక 2-3 నెలలు ఎక్కువగా, జనరల్గా 40 years అని చెప్తుంటాం. మరి అత్యధిక వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తి తీసుకుంటే మొరార్జీ దేశాయ్ అండి. 81 yearsకి 81 yearsలో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. గతంలో కేంద్ర మంత్రిగా గాను ఇందిరాగాంధీ గారి టైంలో ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు మొరార్జీ దేశాయ్ అండి. ఓకే, అత్యధిక వయసులో డైరెక్ట్ క్వశ్చనే. తక్కువ వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. అత్యధిక వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ చూడండి, జై జవాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి. ఇందా చెప్పుకున్నాం మనం. ఆన్సర్ వచ్చేటప్పటికి చూడండి ఎల్బి శాస్త్రి అయితే చూడండి, ముందు చెప్తున్నాను ఆప్షను ఒకసారి చూడండి. ఎల్బి శాస్త్రినా, వాజ్పేయినా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్బి శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాం. ఓకే, వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ దీని కరెక్ట్ ఆప్షన్ ఇది. ఓకే, ఇందిరాగాంధీ మనం ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది మనం తెలుసు, గరీబీ హటావో. చూడండి ఇవన్నీ ఇంపార్టెంట్ సార్, డైరెక్ట్ క్వశ్చన్సే. మనం చెప్పుకున్నాం బేకారీ హటావో. ఓకేనా? సరే, వీరు ఇచ్చినటువంటి నినాదాలు ఇవి. ఇక్కడ మనకి జై జవాన్ జై విజ్ఞాన్
విచ్ ప్రైమ్ మినిస్టర్ గేవ్ ద స్లోగాన్ జై జవాన్ జై విజ్ఞాన్ అని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేటప్పటికండి సెకండ్ ఆప్షన్ బి, అటల్ బిహారీ వాజ్పేయి. ఇక్కడ చూడండి టిక్ పెట్టింది, ఓకేనా? టిక్ పెట్టినటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నారు? క్రింది వాటిలో సరైనది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సరైన అంశం ఏంటి అన్నాడు. చూడండి సార్, డైరెక్ట్ క్వశ్చనే మనం చూడొచ్చు. ఫస్ట్ ఇప్పుడు చెప్పాం, చిన్న వయస్సులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎల్బి శాస్త్రి అని ఇచ్చాడు. ముందు జనరల్గా అండర్లైన్ చేస్తుంటానండి, అవి కరెక్ట్ అనేది కాదు. ఇక్కడ మనం ఆప్షను అక్కడ నేను టిక్ ఏదైతే చేస్తున్నానో టిక్ మార్కు అది కరెక్ట్ ఆప్షన్గా చూడండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తారని నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. చిన్న వయస్సులో ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటిది శాస్త్రి అని ఇచ్చారు. ది యంగెస్ట్ పర్సన్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. నెక్స్ట్ సెకండ్ది, స్వాతంత్ర్యానంతరం జన్మించి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారండి. ద పర్సన్ బోర్న్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అన్నాడు. థర్డ్ ఆప్షను, జవహర్లాల్ నెహ్రూ మరణించిన సంవత్సరము 1964, 1964 ఇయర్. జవహర్లాల్ నెహ్రూ డైడ్ 1964 అన్నాడు. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్, అధికార భాషా చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో రూపొందించారు అని అడిగాడు. ఎల్బి శాస్త్రి కాలంలో రూపొందించారు అని ఇక్కడ ఆప్షన్లో ఇచ్చాడు. చూడండి, అన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. ఇలా ఎందుకంటే ఇక్కడ 4 ఆప్షన్లు మీరు చూసుకున్నట్టు 4 క్వశ్చన్స్గా మనము ఆన్సర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఆప్షన్ పెట్టేవచ్చు. ఓకే, వివరణ మనం తీసుకుంటే చూడండి, సరైనది అన్నాడు ముందుగా. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తారు. చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టింది ఎవరు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, రాజీవ్ గాంధీ. ఓకేనా? కాబట్టి ఇది కాదు, శాస్త్రి కాదు. మరి స్వాతంత్ర్యానంతరం జన్మించి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు అని అడిగితే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ అండి. ఈయన 1950వ సంవత్సరము సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. 1950 సెప్టెంబర్ 17ని జన్మించారు నరేంద్ర మోడీ. కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఇక్కడ రాజీవ్ గాంధీ కాదు, ఎవరు? నరేంద్ర మోదీ. మరి జవహర్లాల్ నెహ్రూ మరణించిన సంవత్సరము 1964 కరెక్ట్ అండి. ఇది ఇంకా పదవిలో కొనసాగేవారేమో 64లోనే మరణించారు. అంటే పదవిలో ఉండగా మరణించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ. అర్థమైందా? మరి నెక్స్ట్, అధికార భాషా చట్టాన్ని ఎల్బి శాస్త్రి కాలంలో, అంటే ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ చెప్పేసాం కాబట్టి ఇది కాదనే తెలుస్తుంది. బట్ అధికార భాషా చట్టాన్ని నెహ్రూ కాలంలోనండి, నెహ్రూ కాలంలో రూపొందించారు 1963లో. అయితే ఈ హిందీ అధికార భాషకు సంబంధించి మాత్రం తీవ్ర ఉద్యమం అనేది ఎల్బి శాస్త్రి కాలంలో జరిగింది. కానీ బట్ అధికారికంగా మనం తీసుకున్నట్లయితే ఈ అధికార భాషా చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో రూపొందించడం జరిగింది అంటే 1963 అండి. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్టు జవహర్లాల్ నెహ్రూ కాలంలో. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూడండి, నెహ్రూ మరణించిన సంవత్సరం 1964. మిగతావి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చిన్న వయసులో పదవి చేపట్టింది రాజీవ్ గాంధీ. స్వాతంత్ర్యానంతరం జన్మించే ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కూడా ప్రజెంట్ ఆయన నరేంద్ర మోదీ. 1950 సెప్టెంబర్ 17 జన్మించారు ఆయన. అధికార భాషా చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో అంటే నెహ్రూ కాలంలో రూపొందించారు. ఓకే, ఇవి 3 కూడా సరికానివి. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు చాలా అంశాలు ఇక్కడ ఓవరాల్గా టాపిక్కి సంబంధించినటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతున్నాయి. మీరు ఒక్కసారి గమనించండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2వసారి అణు పరీక్షలు నిర్వహించగా ఏ సంవత్సరంలో నిర్వహించాడు అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వర్ ద సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ డ్యూరింగ్ వాజ్పేయిస్ టెన్యూర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. జనరల్గా మనకు ఇప్పుడు అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పండి 2వసారి అన్నారు. యాక్చువల్గా మొదటిసారి చూడండి, ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్స్, ఫస్ట్ టైము మొదటిసారి అణు పరీక్షలు ఇందిరాగాంధీ కాలంలో జరిగాయి. ఇందిరాగాంధీ కాలంలో
ఓకేనా. ఇక్కడ 1974లో అండి. మరి సెకండ్ టైం వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు, ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అని. వాజ్పేయి కాలంలో 1998లో మే 11 మరియు మే 13 మరియు మే 13న జరిగాయి. కాబట్టి ఇక్కడ చూడండి ఇయర్ మనం తీసుకున్నట్లయితే 98 మే 11 మరియు మే 13 వాజ్పేయి ప్రధానమంత్రిగా. అంటే ఇక్కడ చూడండి రాజస్థాన్లోని పోఖ్రాన్లోనండి, పోఖ్రాన్ అను పరీక్షలు అంటాం. ఫస్ట్ ఏమో కోడింగ్ నేమ్ వచ్చేటప్పటికి స్మైలింగ్ బుద్ధుడు నవ్వాడు అనేది, రెండవ దానికి వచ్చేటప్పటికి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనేటటువంటిది కోడింగ్ నేమ్ అండి దీనికి సంబంధించి. ఓకే, ఇది వాజ్పేయి గారి కాలంలో అను పరీక్షలు 98వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది, మే 11 మరియు మే 13. నెక్స్ట్, మండల్ కమిషన్ సిఫార్సులను ఏ ప్రధానమంత్రి కాలంలో అమలు చేసిన? చాలాసార్లు అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ సార్ ఇది. డ్యూరింగ్ విచ్ ప్రైమ్ మినిస్టర్స్ టెన్యూర్ వర్ ద మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటెడ్? యాక్చువల్గా ఏంటి సార్ మండల్ కమిషన్? మండల్ ఇతను వ్యక్తి పేరండి, బీపీ మండల్. యాక్చువల్గా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీలు, వారికి సంబంధించి అధ్యయనం కోసం, ఓబీసీల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా వేసినటువంటి కమిషన్ ఏది అంటే నెహ్రూ ప్రభుత్వంలో 1953లో కాకా సాహెబ్ కాలేల్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, మొదటి కమిషన్. మరి ఓబీసీల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన రెండవ కమిషనే 1978వ సంవత్సరంలోని బీపీ మండల్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది, మండల్ కమిషన్. ఓబీసీల అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన రెండవ కమిషనే మండల్ కమిషన్. అయితే సార్ ఏంటి సార్ మరి 78లో ఏర్పాటు చేస్తే 80లో నివేదిక ఇచ్చారండి, రిపోర్ట్స్ అనేది ఇచ్చిన సుమారు దశాబ్దం పాటు ఏ ప్రభుత్వం కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయలే. తర్వాత 89లో జరిగినటువంటి ఎన్నికలలోని అప్పుడు ఈ జనతాదళ్ పార్టీ ఏదైతే ఉందో వారు మాకు అధికారం కల్పించినట్లయితే మేము ఈ మండల కమిషన్ సిఫార్సులను ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోను ఎన్నికల బహిరంగ సభల్లోనూ ప్రకటించగా వారికి అధికారం ఇవ్వడం. అదేవిధంగా అక్కడ విపి సింగ్ ప్రధానమంత్రి అవ్వడం, విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? కాబట్టి ఏ ప్రధానమంత్రి కాలంలో మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడం జరిగింది అంటే విపి సింగ్. మండల కమిషన్ ఏర్పాటు అయితే మొరార్జీ దేశాయ్ టైంలోనండి. ఆ సిఫార్సులు అమలు ఏ ప్రధానమంత్రి కాలం అడిగాడు? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది పేర్కొన్న రాజ్యాంగ సవరణను ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు? కొన్ని రాజ్యాంగ సవరణలు వారికి సంబంధించినటువంటి కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఇచ్చాడు. ఎవరెవరి కాలంలో ఏ రాజ్యాంగ సవరణలు అనేది ఇందులో చూస్తే 74 అమెండ్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి 74 అమెండ్మెంటు, 52 అమెండ్మెంటు, 44 అమెండ్మెంట్, 42 అమెండ్మెంట్. ఇక్కడ వచ్చేటప్పుడు మొరార్జీ దేశాయ్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు. చూడండి, విచ్ ప్రైమ్ మినిస్టర్స్ టెన్యూర్స్ వర్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇంట్రడ్యూస్డ్ అన్నాడు. జనరల్గా 74వ రాజ్యాంగ సవరణ. చూడండి, ఈ 74వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అండి, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినది. దేనికి సంబంధించిందండి? పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉండి 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం, అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. మరి ఇది జనరల్గా 52వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే యాంటీ డిఫెక్షన్ లా అండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. చాలాసార్లు అడిగాడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. మనం చెప్పుకున్నాం కూడా ప్రీవియస్ క్లాసెస్లో, షెడ్యూల్స్, పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు.
ఓకే, మరి 44 అనేటటువంటిది చాలా అంశాలు. ఇందులో ప్రధానంగా ఎక్కడిచ్చినటువంటి ప్రధానమంత్రులకు సంబంధించి రెలవెంట్గా మనం తీసుకున్నట్లయితే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. మరి 42 అనేటటువంటిది మనం చెప్పుకున్నాం, అనేక అంశాలు దీని ద్వారా సవరించడం జరిగింది. ఓకే, అత్యధిక అంశాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు. అందుకే దీనిని మినీ రాజ్యాంగము, 42 అమెండ్మెంట్ ఇస్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పాం. అత్యధిక రాజ్యాంగ సవరణలు ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగాయని అడిగితే ఇందిరాగాంధీ కాలంలో. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూడండి, 74వ సవరణ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది తీసుకున్నట్లయితే ఏ ప్రధానమంత్రి కాలంలో అని ఒకసారి పరిశీలిస్తే 73, 74 రాజ్యాంగ సవరణలు పివి నరసింహారావు కాలంలో అండి. అంటే ఇవి పంచాయతీరాజు పట్టణ ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది. ఈ 74 అనేది పట్టణ ప్రభుత్వాలు. సరే, ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పుడు 1D. రెండవది చూడండి, 52వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పాము. ఓకే, ఇందులో రాజీవ్ గాంధీ. 44వ రాజ్యాంగ సవరణ చట్టం మొరార్జీ దేశాయ్. 42వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ. ఓకేనా, ఇక్కడ చూడండి 1D 2C 1D 2C, అదేవిధంగా 2C, మూడవది వచ్చేటప్పటికి A 4B. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ కొంచెం సరిగ్గా ప్రింట్ అవ్వలేదు సార్ ఇక్కడ, అంటే ఆప్షన్స్ ఇక్కడ కరెక్ట్గా లేవు. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో చూడండి, ఇందులో 1D 2C 3A 4B. ఓకేనా, ఇది ఆన్సర్ మనకు. ఓకేనా సార్, ఇవి జనరల్గా మనకు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించండి ఇంపార్టెంట్ అంశాలు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కానివ్వండి, కాంపిటేటివ్ ఓరియంటేషన్లో అడుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం లైవ్ సెషన్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మనం ముందుకు వద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ.